సాధారణంగా ప్లాట్ఫామ్ మీద ఎవరైనా పడిపోతే ప్రమాదం జరిగితే కనీసం రైల్వే కానిస్టేబుల్స్ కానీ లేకపోతే రైల్వే సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఎవరొకరు పట్టించుకుంటారు. కానీ నన్ను మాత్రం ఆ రాత్రి ఎవరు పట్టించుకోలేదు. నేను అనుకున్నాను, నా భార్యకి నా పిల్లలకు నేను దూరం అయిపోయాను, నేను మరణం అయిపోయాను. నేను ఇక తిరిగి నేను నా భార్యను కానీ నా యొక్క పిల్లలు కానీ చూడటానికి అవకాశం లేదంటూ ఆలోచనకి వెళ్ళిపోయాను. నేనైతే నేను మరణం అయిపోయాను, ఇక నా భార్యను కానీ నా పిల్లలు కానీ చూడడానికి అవకాశం నాకు లేదని చెప్పిన సమయంలో దేవుని యొక్క హస్తం నన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడింది. స్పృహ కోల్పోయారు, ప్లాట్ఫామ్ మీద పడిపోయాను. నేను తిరిగి నేను స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ తలభాగం నేను చేతు తాగితే తలభాగం అంతా కూడా రక్తం అయిపోయింది, పెద్ద గాయమైంది